హాయ్ అండి. రైస్ రోటీ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అయిన పన్నీర్ కర్రీని చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్యూబ్స్ లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని బౌల్లోకి తీసుకొని అందులోకి కారం, గరం మసాలా, ఉప్పు వేసి వాటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు వేయించుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్ వేసి అవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి టమోటా అండ్ కొంచెం జీడిపప్పును యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు వీటిని బాగా ఫ్రై చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని 2 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని 5 minutes పాటు ఈ కర్రీని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఈ కర్రీకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలతో పాటు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని కర్రీని మళ్ళీ ఒక 5 minutes పాటు మనము మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని కర్రీని మనం బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు 5 minutes పాటు మళ్ళీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే పన్నీర్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీనికి కొంచెం బటర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ డబల్ అవుతుంది. సో ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టమైన వెజ్ కర్రీ ఏంటో కమెంట్ చేసి చెప్తారా? థ్యాంక్ యూ ఫర్